ఎక్కడండి మీది? ఏ ఊరండి? మాది పెడన టౌన్ 6వ వార్డు. పెడన. కూటమి వచ్చిన తర్వాత కల్తీ మద్యం ఎక్కువైంది, బెల్ట్ షాపులు ఎక్కువైనాయి అని వార్తలు వస్తున్నాయి. నిజమేనా అది? నిజమే కదా. నిజమేనా? ఉన్నాయా మీ ఊర్లో? మా ఊర్లో ఉన్నాయి. ప్రతి స్కూల్ పక్కన ఉంది, గుడి పక్కన ఉంది, బడి పక్కన ఉంది. మేము తీయమని చెప్పి చాలా సార్లు పోరాడుతున్నాం. ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు. జగన్ ఉన్నప్పుడు ఉన్నాయా? జగన్ ఉన్నప్పుడు లేవు కదా. ఊరు బయట పెట్టేవాళ్ళు. ఊరు బయట ఉండేది ఏదో బెల్ట్ షాప్ ఉన్నా, షాపు బెల్ట్ షాపులో అసలు సాగన జగన్ ఉన్నప్పుడు షాపులు ఊరు బయట ఉండే ఎక్కడో, అదే టైం ప్రకారం తీసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకని అంత వెచ్చగొడతాను? ఇదే ఎందుకని ఇప్పుడు అంత కూటమి వచ్చిన తర్వాత అంతగా బెల్ట్ షాపులు రావడానికి ఏంటి కారణం? సంపద సృష్టిస్తామన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇది కొత్తగా అయితే సంపద సృష్టించే ఈ రకంగా సృష్టిస్తున్నాడు అన్నమాట. సంపద బెల్ట్ షాపులు, బడి పక్కన, గుడి పక్కన కల్తీ మద్యం అక్రమంగా. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళదే అని అంటారు. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు అటువంటి దుర్మార్గమైన పనిచేయరు. వైసీపీ అది పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొట్టినట్టు చేస్తానన్నాడు జగన్. అట్లాగే కరెంట్ షాక్ కొట్టినట్టు చేశాడు. మద్యం రేట్లు పెంచాడు, తాక్కోకుండా కంట్రోల్ చేయగలిగాడు. ఆయన దారి వేరు. ఈ బెల్ట్ షాపులు వేలంపాట వేశారా పెట్టే ముందు? బెల్ట్ షాపులు ఏంటంటే నేను గూడూరు సెంటర్లో చూసా. మామూలు షాపు లాగా ఉంది బజార్లో. గూడూరులో బెల్ట్ షాపు లాగా పెట్టారు. అదే కనుక ఇంకో ఎవరన్నా పెడితే అసలు ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎంత రచ్చ చేసేవాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఇదంతా కూడా వాళ్ళ అధికార మతంతో చేస్తున్న పనులు ఇవన్నీ. వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనండి. మామూలు షాప్ లాగా ఉంది గూడూరు సెంటర్లో చూసా నేను. అట్లాగే పెడంలో కూడా బ్రహ్మాండంగా పెట్టి నడుపుతున్నారు. ఊరికి ఎన్ని ఉన్నాయండి? మా తరం వచ్చి 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. టౌన్కి 5 అన్నమాట. ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇబ్బంది పడుతున్నారు. మరి బ్రహ్మాండంగా ఇబ్బంది పడుతుంటే ఇబ్బందులు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దని ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే తగిన బుద్ధి చెప్తాడు. నాణ్యమైన మద్యం ఇస్తున్నాం 99 రూపాయలకి. చూస్తారు కదా నాణ్యమైన మద్యం. నిన్న కాక మొన్న ఈ కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారు. ఏలూరులో మొన్న షాపులో కల్తీ మద్యం తాగి పక్కన చనిపోతే పక్కన షాప్ నడుపుకుంటున్నారు వాళ్ళు. మీరు వార్తల్లో చూసే ఉంటారు. అటువంటి పరిస్థితి ఉంది. పక్కన మనిషి చనిపోయాడు, వాళ్ళే వ్యాపారం చేసుకుంటున్నారు. పట్టించుకోకుండా శవం పక్కన ఉంటే వ్యాపారం జరుగుతుంది. అటువంటి షాపులు వాళ్ళ కల్తీ మద్యంతో జరుగుతున్నట్టు ఈ దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చాలా ఇబ్బంది ఉంది కదా సార్, చాలా ఇబ్బందిగా ఉంది. మామూలుగా అంటే ఎక్కువగా ఎట్లాంటి చోట్ల పెడుతున్నారు ఈ బెల్ట్ షాపులు వాళ్ళు? బెల్ట్ షాపులు ఇది కూడా ఉంది సార్. ఇది కూడా ఉంది. బడి పక్కన ఉంది, గుడి పక్కన ఉంది. మామూలు షాపులే బడి పక్కన, గుడి పక్కన కూడా ఉన్నాయి పెడం టౌన్లో. వీటన్నిటికీ వాళ్ళే అధికారంలో ఉన్న వాళ్ళు. అధికారం కూటమి ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలి. ఈ జనాలకి ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పక్కన, గుడి పక్కన ఉన్నాయన్నా కూడా ఎందుకని వాళ్ళు అలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? చూసి చూడట్టు వాళ్ళకి సంపద కావాలి కదా. చూసి చూడనట్టు వాళ్ళకి కార్యకర్తలు వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు, నాయకులు, పార్టీ వాళ్ళు, వాళ్ళందరికీ సిండికెట్టు. వాళ్ళకి ఇక్కడ మామూలు ఉంటాయి. బెల్ట్ షాపులు లేవండి. పెట్టలేదు కదా. మామూలు షాపులే. మామూలు షాపులో రన్ చేసేవాళ్ళు అండి. ఈయన ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఎప్పుడు మేము చూడలేదు. ఎవరి విధానం బాగుంది? గతంతో బాగుంది కదండి. బ్రహ్మాండమైన పరిపాలించాడు జగన్ గారు. మద్యం విధానం ఎవరిది బాగుంది? జగన్ గారిదే. అక్కడ ప్రభుత్వంతో అమ్మించి టైం ప్రకారం పెట్టి. వైన్ షాపులు గవర్నమెంట్ వాళ్ళు నడపాలా లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ఇలా బెల్ట్ షాపులు పెట్టుకుంటే బాగుంటుందా? గవర్నమెంట్ అంటే ఇప్పుడు బెల్ట్ షాపు ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు కదండి. చూస్తున్నాం కదా మనం. కల్తీ మద్యం, బెల్ట్ షాపుకు పెడనకు ఒకటి ఉండేది, ఇప్పుడు 4 షాపులు. అటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నమాట.